హరే కృష్ణ. భగవద్గీత చాప్టర్ 1 శ్లోక 3. పశ్చేతాం పాండపుత్రాణం ఆచార్య మహతిం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని చూసి ఇలా అంటాడు: ఓ ఆచార్య, పాండవుల సైన్యం ఎంత పెద్దది, ఎంత బలంగా అరేంజ్ అయిందో చూడండి. దీనిని ఎవరు అరేంజ్ చేశారో తెలుసా? మీ శిష్యుడే, ద్రుపదుడి కుమారుడు దృష్టద్యుమ్నుడు. ఎందుకు ఇలా అన్నాడు దుర్యోధనుడు? ద్రోణాచార్యుడు పాండవులకు కౌరవులకు గురువు. ముఖ్యంగా అర్జునుడు ఆయనకు చాలా ప్రియమైన శిష్యుడు. అందుకే ద్రోణుడు పాండవుల పట్ల సాఫ్ట్గా ఉండవచ్చని దుర్యోధనుడికి భయం. కాబట్టి అతని కోపాన్ని రేపడానికి క్లవర్గా ఇలా అన్నాడు. దీనికి మనం ద్రోణాచార్యుడు అండ్ ద్రుపదుని బ్యాక్ స్టోరీ చూద్దాం. చిన్నప్పుడు ద్రుపదుడు ఒకే గురుకులంలో చదివేవారు. అప్పట్లో ద్రుపదుడు ఏమనన్నాడంటే, నేను రాజ్యం దక్కించుకుంటే సగం రాజ్యం నీకు ఇస్తాను అన్నాడు. కానీ తర్వాత ద్రుపదుడు రాజయ్యాడు. ద్రోణుడు పేద బ్రాహ్మణుగానే ఉన్నాడు. ఒకసారి తన బిడ్డకి పాలు కూడా దొరక్క ద్రోణుడు ద్రుపదుడికి కలిశాడు. కేవలం ఒక్క ఆవు కావాలని అడిగాడు. అప్పుడు ద్రుపదుడు అవమానించాడు. ఏమని అవమానించాడంటే, స్నేహం సమానుల మధ్య ఉంటుంది, నువ్వు నా సమానుడివి కావు అన్నాడు. దాంతో ద్రోణాచార్యుడు చాలా బాధపడ్డాడు. తర్వాత పాండవులను ఉపయోగించి ద్రుపదుడిని ఓడించారు. అతన్ని కట్టేసి తన ముందే తెచ్చారు. అప్పుడు ద్రోణుడు ప్రతీకారంగా ద్రుపదుడిని రాజ్యం సగం తీసుకున్నాడు, మిగతా సగం తిరిగిచ్చేశాడు. ఈ అవమానం భరించలేక ద్రుపదుడు ఒక యజ్ఞం చేశాడు. దానివల్ల అతనికి ఒక కుమారుడు పుట్టాడు. తన పేరే దృష్టద్యుమ్నుడు. అతని పుట్టుక ఉద్దేశమే ద్రోణాచార్యుని చంపడం. అదే యజ్ఞం నుండి ద్రౌపది కూడా పుట్టింది. దృష్టద్యుమ్నుడు భవిష్యత్తులో ద్రోణాచార్యుని చంపుతాడు. అయినా ద్రోణుడు నిజమైన బ్రాహ్మణుడు కావడంతో అతనిని శిష్యునిగా స్వీకరించాడు. అన్ని యుద్ధ కళలు నేర్పించాడు. దీని నుంచి మనం ఒక మోరల్ తెలుసుకుందాం. ఒక టీచర్ దగ్గర నాలెడ్జ్ ఉంటే షేర్ చేయకపోతే స్టూడెంట్స్ అంధకారంలోనే ఉంటారు. కానీ షేర్ చేస్తే ఆర్డినరీ చైల్డ్ కూడా ఎక్స్ట్రాడినరీ అవుతారు. డాక్టర్ దగ్గర మెడిసిన్ ఉన్నా దాచేస్తే పీపుల్ సఫర్ అవుతారు. కానీ షేర్ చేస్తే ప్రాణాలు కాపాడతారు. అలాగే భగవద్గీత కూడా ఒక అమూల్యమైన నిధి. బుక్లో దాచేస్తే ప్రయోజనం లేదు. ఒక్క వర్స్ అయినా వేరే వాళ్ళకి షేర్ చేస్తే ఒకరి జీవితం మారిపోతుంది. హరే కృష్ణ.